జగిత్యాల జిల్లా ధర్మపురిలో దారుణం జరిగింది. భూ తగాదాలతో అన్న కొడుకుపై లక్ష్మణ్ అనే వ్యక్తి గడ్డపారతో దాడి చేశాడు. నక్కలపేట గ్రామంలో శ్రీనివాస్ బాబాయ్ లక్ష్మణ్ కు కొంతకాలంగా భూ తగాదాలు నడుస్తున్నాయి. ఈ గొడవలో శ్రీనివాస్ తలపై లక్ష్మణ్ గడ్డపారతో దాడి చేశాడు. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే కుప్పకూలాడు. తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, గాయపడ్డ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకు గొడవ జరిగింది? ఉంది. అయితే నక్కలపేట ధర్మపురి సంబంధించి నక్కలపేట గ్రామానికి చెందినటువంటి ఈ బాబాయ్ అలాగే ఇతనికి సంబంధించిన గొడవ జరుగుతోంది. కేవలం ప్రహారీ గోడ విషయంలో ఆ గోడ కడుతుండగా వారందరి సమక్షంలోనే ఈ గోడ కూడా కడుతున్నారు. అయితే అప్పటికప్పుడు అది జీర్ణించుకోలేక ఆయన గడ్డపడతో దాడి చేయడం అయితే తీవ్రంగా కలిసివేస్తోంది. మనం ఒక్కసారి విజువల్స్ గమనిస్తే మాత్రము చాలా తీవ్రంగా ఉంది. ప్రస్తుతం అతన్ని మెడికల్ ఈ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతమైన పరిస్థితి అయితే సీరియస్ గా ఉంది. బాబాయ్ దాదాపు 8:30 ప్రాంతంలో ఘటన జరిగింది. మూటపల్లి శ్రీనివాస్ 32 సంవత్సరాల వ్యక్తిని అతని చిన్న బాబాయ్ అనేటువంటి లక్ష్మణ్ ఈ విధంగా చేయడము పూర్తిగా గత కొద్ది రోజులుగా గొడవ జరుగుతున్నప్పటికీ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా కొనసాగుతున్నప్పటికీ పెద్దల సమక్షంలోనే వీరంతా కూడా పరిష్కరించుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రహారీ గోడ విషయంలో ఈ ఘటన జరిగింది. ఇప్పటికీ అది ఇంకా కొనసాగుతున్న క్రమంలో ఆ ప్రహారీ గోడ కట్టేటువంటి పెద్దల సమక్షంలోనే కొనసాగుతుండగా చుట్టుపక్కల వారు ఆ ఘటన అంటే ఈ గొడవ ముదరంతో కొద్దిమంది వీడియో తీయడం జరిగింది. మొత్తంగా ఆ గడ్డపారతో ఒక్కసారి తలపై బాధంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వారి సంబంధించినటువంటి ఈ మన శ్రీనివాస్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి అయితే సీరియస్ గా ఉంది. మొత్తంగా చిన్న కేవలము ప్రహారీ గోడ విషయంలో ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టడాన్ని స్థానిక గ్రామస్తులతో పాటు మొత్తంగా చుట్టుపక్కల వారు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికి ఈ ఘటన పైన తీవ్రంగా కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈ రకమైన చిన్న ప్రహారీ గోడ విషయంలో ఈ రకంగా ప్రవర్తించడం అనేది అత్యంత దారుణము. ఎందుకంటే కేవలము దాదాపు ఆ వర్త్ అంటే ఈ దీనికి సంబంధించిన వాల్యూ కూడా కేవలము ₹1,00,000 లోపు ఉంటుంది. కానీ ఈ విషయంలో ఈ విధంగా ప్రవర్తించడం అత్యంత దారుణమని కూడా స్థానికంగా అయితే చర్చ జరుగుతుంది. మొత్తానికి ప్రస్తుతం అతని పరిస్థితి ఇంకా కూడా సీరియస్ గానే ఉంది. రైట్ సందీప్.